లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మార్చి చదువుదాం. లూకా 2:1 నుంచి 7 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టెను. 7వ వచనం మళ్ళీ అందరం చదువుదాము. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రత్యక్షతలను, ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలరా, సువార్తికులలో వైద్యుడైన లూకా ఒకరు. ఆయన తన ముఖ్య స్నేహితులకు, అనేక అన్యజనాంగాలకు దేవుని గూర్చిన వివరాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఆయన జన్మ సమయంలో జరిగిన విషయాలను మరి తన శైలిలో ఆయన రాస్తూ మనం కూడా విశదంగా తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాడు. లూకా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ సమయంలో జరిగిన విషయాలను వివరణాత్మకంగా రాశాడు. మరి ఆ దినాలలో, అంటే సరిగ్గా 2025 సంవత్సరాల కిందట, క్రీస్తు పుట్టిన ఆ సందర్భములో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజాసంఖ్య రాయాలి. ప్రపంచమంతటిలో జరిగిన మొదటి ప్రజాసంఖ్య ఇదే. మరి కైసరు ఔగుస్తు అనే చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. మహాహేరోదు అప్పుడు యెరూషలేమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికి గలిలయలో లేదా గలిలయ ప్రాంతంలో నజరేతులో నివసిస్తున్న యోసేపు, మరియ యూదయలోని వారి సగ్రామమైన బేత్లెహేమను దావీదు యొక్క ఊరికి వెళ్ళాను అన్నాడు. దావీదు వీరి యొక్క పితరులు, దావీదు స్వగ్రామం బేత్లెహేము, వీరు కూడా అక్కడికి చెందినవారే. మరి అప్పుడున్న పరిస్థితులు, రోమా ప్రభుత్వం, హేరోదీయులు వీళ్ళను పరిపాలించడంతో ఆయా స్థలాలకు వీరు చెదిరిపోయారు. అప్పుడు గలిలయలోని నజరేతులో వీరు కాపురం ఉంటూ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు మరి అప్పటికే మరియా గర్భవతి అయి ఉంది, నిండు చూలాలుగా ఉంది. మైళ్ళ ప్రయాణం వాళ్ళు గాడిద మీద చేస్తూ ఆ దావీదు ఊరికి వచ్చారు, బేత్లెహేముకు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో వారు సత్రం కొరకు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రజాసంఖ్యలో రాయబడాలి కాబట్టి
అందరూ ఆయా ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా వారి గ్రామానికి వచ్చారు. ఆ గ్రామంలో వారికి అంతకుముందు ఇల్లు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా తెలియదు మనకి. ఉండవచ్చు, కానీ ఇప్పుడు బంధువులతో నిండిపోయింది ఊరంతా. ఎవరి బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మరి మరియమ్మ యోసేపులు సత్రపు అధికారి దగ్గరికి వెళ్ళారు. సత్రములో వారికి స్థలము లేనందున సత్రపు అధికారిని అడిగారు, అయ్యా మాకు స్థలం ఇమ్మని. ఆమె పరిస్థితి చూసి నిజంగా సత్రపు అధికారికి కనీస మానవత్వం ఉంటే తప్పకుండా వారికి స్థలము ఇచ్చేవాడు. కానీ అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సత్రం ఖాళీ లేదని చెప్పలేము. ఈ సత్రపు అధికారి యొక్క హృదయము ఖాళీగా ఉంటే తప్పకుండా సత్రంలో వారికి స్థలం దొరికేది. అప్పటికే సత్రపు అధికారి యొక్క బంధువులు, నెలవరులు, స్నేహితులు, ఇంకా డబ్బిచ్చిన ధనవంతులందరికీ స్థలం ఇచ్చాడు. కానీ ప్రభువైన యేసుకు అతను స్థలం ఇవ్వలేకపోయాడు. భూమి అంతా ఆయనదే, కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేకుండా పోయింది. మనసుంటే మార్గం ఉంటుంది అంటున్నాడు. ఆ మనసు సత్రపధికారికి లేదు గనక స్థలము ఇయ్యలేదు. సత్రములో వారికి స్థలము లేనందున వారు ఆ పశువుల తొట్టిలో ప్రభువును పరుండి పెట్టాల్సి వచ్చింది. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మన దగ్గరికి వస్తున్నాడు, వాక్యధారిగా వస్తున్నాడు. సత్రపు అధికారి వలె మన హృదయాలను కఠినపరుచుకుంటున్నామా? యేసుకు స్థలం ఉన్నదా? ఆయన పుట్టినప్పుడే కాదు, 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా ఆయనకు స్థలం లేదు. ఆయన మొట్టమొదట మానవులను అడిగినటువంటి మాట ఏంటంటే, మత్తయి రాసిన శుభవార్త చూడండి. మత్తయిలో అంటాడు, యాయీరు కుమార్తె చావ సిద్ధమైనప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ స్థలం ఉంది. గొల్లు చేసేవారికి స్థలం ఉంది, వాయిద్యాలు వాయించేవారికి స్థలం ఉంది, ఇంకెవరెవరికి స్థలం ఉంది? అనేకులకు స్థలం ఉంది, ఏడ్చేవారికి స్థలం ఉంది. కానీ యేసయ్య ఏమడుగుతున్నాడు అక్కడ? 24వ వచనం చదవండి. 9:24 ఏం కావాలంట? స్థలమీయుడి అని అడుగుతున్నాడు. నాతో చెప్పండి అందరూ, యేసయ్యా స్థలమీయుడి అని అడిగెను. స్థలం లేదా అక్కడ? పిల్లను గ్రోవు ఊదేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, జనసమూహం అంతా ఇంటి చుట్టూ నిండిపోయారు. యాయీరు ఒక అధికారి, 12 ఏళ్ల కూతురు చావసిద్ధమై ఉంది, చనిపోబోతా ఉంది. అక్కడికి అందరూ వచ్చారు, కానీ యేసయ్యకు స్థలము స్థలమీయుడి అని ఆయన అడిగాడు. ఆయన వారినే కాదు, నేడు మనల్ని కూడా అడుగుతున్నాడు, స్థలమీయుడి అని అడుగుతున్నాడు. మొట్టమొదట మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వాలి, రెండవదిగా మన ఇంటిలో స్థలం ఇవ్వాలి, మూడవదిగా మన సంఘములో ఆయనకు స్థలం ఇవ్వాలి. సంఘస్థులను అడుగుతున్నాడు, నాకు స్థలం ఇయ్యుడి అని. కుటుంబాలను అడుగుతున్నాడు, నాకు స్థలం ఇయ్యండి అని. అలాగే వ్యక్తిగతంగా నన్ను అడుగుతున్నాడు. రక్షణ లేకపోయిన వారిని అడుగుతున్నాడు, రక్షింపబడిన వారిని కూడా అడుగుతున్నాడు, నాకు స్థలమీయుడి అని. ఆయనకి స్థలం లేదు. అదే మత్తయి సువార్తలో ఒక చోట అతను వచ్చి, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నువ్వు ఎక్కడ కాపురం ఉంటావో చెప్పు బోధకుడా, నేను వస్తానంటే ఆయన ఏమంటున్నాడు? 8వ అధ్యాయము మత్తయి శుభవార్త 20వ వచనం. 8వ అధ్యాయము మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు
బొరియలును ఆకాశ పక్షులకు ఆకాశ పక్షులకు నివాస స్థలములను నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అన్నాడు. ఎప్పుడన్నాడు? 30వ సంవత్సరం తర్వాత పరిచర్య చేస్తున్న సందర్భంలో అన్నాడు ఆయన. పుట్టినప్పుడు స్థలం లేదు, జీవిస్తున్నప్పుడు స్థలం లేదు, చనిపోయిన తర్వాత కూడా సమాధికి స్థలం లేక ఒక ధనవంతుని సమాధిలో యేసయ్యను పెట్టారు. సర్వ సృష్టికర్త, అందరికీ స్థలాలు ఇచ్చే దేవుడు ఈనాడు స్థలం లేకుండా ఉన్నాడు. శరీరధారి అయిన యేసయ్యకు స్థలము లేదు. ఆత్మస్వరూపిగా వాక్యధారిగా మన మధ్యనున్న ఆయనకు మనం స్థలం ఏర్పరుస్తున్నామా? స్థలం ఇస్తున్నామా? నక్కలకు బొరియలు. నక్కలంటే ఏంటి? జిత్తుల మారితనం, కపటం. మానవుని హృదయంలో ఎత్తుకు పై ఎత్తు వేసి కపటము, ఇలాంటివన్నిటికీ స్థలం ఉంది. ఆకాశ పక్షులంటే ఆలోచనలు, తలంపులు, చెడ్డ చెడ్డ వాటికి అన్నిటికీ మన హృదయంలో స్థలం ఉంది. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు అంటూ ఉన్నాడు. మన హృదయం, మన ఇంటిలో, మన సంఘంలో ఆయనకు స్థలం ఉందా? ఆ స్థలాన్ని మనం ఇస్తున్నాం. ఒక సంఘం బయట ఉండి తలుపు తడుతున్నాడు యేసయ్య. లవదికీయ సంఘం, ఇదిగో తలుపునొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎందుకు? అందరు లోపల ఉన్నారు, యేసయ్యను ఎక్కడుంచారు? బయట ఉంచారు. ఆయనకు స్థలం ఇవ్వట్లా, బయట ఉంచారు. ఆయన తడుతున్నాడు, తలుపు తీయండి అని. తలుపు తీస్తే ఏం చేస్తాడు? నేను మీతోనూ, మీరు నాతోనూ భోజనము చేయుదురు అన్నాడు. అంటే హృదయంలో మనం స్థలం ఇవ్వట్లేదు, ఇంటిలో స్థలం ఇవ్వట్లేదు, సంఘంలో కూడా ఆయనకు స్థలం ఇవ్వట్లేదు. ఈనాడు ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనకుంటే మనం ఎలా దేవుని ఆశీర్వాదాలు పొందుతాం? ప్రపంచమంతటా కావచ్చు, సహవాసాలలో కావచ్చు, స్థానిక సంఘాలలో కావచ్చు, యేసయ్య లేని, ఆ యేసయ్యకు స్థలమియ్యని పరిస్థితి ఉంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. నువ్వు ఆయనకు స్థలం ఇచ్చావా? ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేకులను స్వస్థపరుస్తూ వచ్చాడు. ఒక దయ్యం పట్టి సమాధులలో వాసం చేస్తూ, కాళ్ళు చేతులకు గొలుసులు కట్టి, మరి బట్టలు లేక దిగంబరత్వంతో తిరుగుతున్న వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు గెదరేనీయుల ప్రాంతంలో. ఆ ఊరోళ్ళు ఏమన్నారు? అయ్యా, నువ్వు మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు? ఏం అన్యాయం చేశాడు? ఏం నష్టపరిచాడు వాళ్ళకి? అరే, దయ్యం పట్టినోని బాగు చేస్తే వాని సంఖ్యలు ఊడిపోయి వాడు చక్కగా రెడీ అయ్యి బట్టలు కట్టుకొని యేసు పక్కన కూర్చుంటే నువ్వు మా ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నారు. కాబట్టి ఇలాంటి స్థితి సర్వప్రపంచం అంతటా ఉంది. గెదరేనీయుల ప్రాంతమే కాదు, యేసును వెళ్ళిపోమ్మనే వాళ్ళే కానీ చేర్చుకునేవారేది? అతడు యేసుతో రావాలనుకున్నాడు ఆ దెకపోలి వ్యక్తి, కానీ అక్కడ 10 పట్టణాలలో సాక్షిగా ఉండమని దేవుడు అతన్ని పంపించాడు. ప్రియులారా, ఈనాడు ఈ క్రిస్మస్లు ఎంత ఆడంబరంగా గొప్పగా జరుగుతూ ఉన్నాయి, కానీ క్రీస్తు వారి హృదయాలలో ఉన్నాడా? క్రీస్తు ఆ సంఘంలో ఉన్నాడా? క్రీస్తుకు వారి కుటుంబంలో స్థానం ఉందా? అప్పుడే మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. క్రీస్తుకు స్థలం ఇచ్చేవారు ధన్యులు. యూదులు కూడా ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు. ఆయన యూదుల గురించి మాట్లాడుతూ వాక్యానికి వారు స్థలం ఇవ్వలేదని చెప్పి వారి గురించి చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం.
వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాము సంతానం తెలుసా, మేము మొదటి నుంచి క్రైస్తవులం, ఈ ఊళ్ళో మొదటి క్రైస్తవులం మేమే, మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబ్రహాము సంతానం అని చెప్పిన వారికి యేసుప్రభు వారితో ఏమంటున్నాడు? 8:37 చదవండి మా. యోహాను సువార్త 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు స్థలము లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారన్నాడు. వాక్యానికి చోటు ఇవ్వలేదు. వాక్యమే యేసు, ఆయనకు చోటు లేదు అంటున్నాడు. వాళ్ళెవ్వరూ ఆయన మాటలు వినలేదు. పైగా నేరారోపణ చేశారు, కొట్టారు, తరిమారు. ఆయన తప్పించుకుంటూ తన పనిని చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఈనాడు గనక మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఆయనకి స్థలం లేకపోతే భవిష్యత్తులో మనం ఎంతో తీవ్రమైన నష్టాన్ని పొందుతాం. నివారించలేని దేవుని యొక్క కోపాన్ని మనం పొందుకుంటాం. సత్రపు అధికారికి దేవుడు రానున్న దినాలలో తీర్పు తీర్చబోతున్నాడు. ఆ కఠిన హృదయాన్ని బట్టి ఆయన తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుందో మనకు తెలియదు. కానీ ప్రియులారా, నేడు మనం అలా మన హృదయాలను కఠినపరచుకోవద్దు. యేసుకు స్థలం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. పశువుల తొట్టిలో ఆయన పరుండు పెట్టాడు, అక్కడ స్థలం దొరికింది ఆయనకి. మన హృదయం ఎంత రోతది, వ్యర్థమైనది, అపవిత్రమైనది, ఆయన అక్కడ స్థలం ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి హృదయం ఆయనకి స్థలం ఇచ్చేదంతా శుభ్రమైపోతుంది. ఆయనలోన ఉంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఆయనకే స్థలం ఇయ్యని వారు ఆయన సేవకులకు ఎలా స్థలం ఇస్తారు? ఆయన విశ్వాసులకు ఎలా స్థలం ఇస్తారు? ఆయన పిల్లలు అని ఎలా చేర్చుకుంటారు? ఆయన పిల్లలను, ఆయన సేవకులను వారు చేర్చుకోవట్లేదంటే అసలు ఆయననే చేర్చుకోలేదని అర్థం. ఆయన చేర్చుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది దేవుని ప్రేమ వారిలో ఉంటుంది కాబట్టి ఏ భేదము, ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా దేవుని పనిని కొనసాగించేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మొట్టమొదట దేవునికి మన హృదయంలో స్థలం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. జక్కయ్య మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎరికో అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణము గుండా ఆయన ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చాడు. మేడి చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యను చూచి యేసు ఎవరో అని చూడగోరిన ఆయన వంక చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఎక్కడుండాలంట యేసయ్య? జక్కయ్య యొక్క ఇంటిలో ఉండాలి. ఎందుకు ఇల్లు? సునగోగు మందిరాలు లేవా? సమాజాలు లేవా? ఎరికోలో ఎన్నో ఉన్నాయి యూదులు కూడుకునే మందిరాలు. అందరూ మందిరానికి వస్తారు కదా, మరి ఇంటికి ఎందుకు యేసయ్య? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా 19 చదవమ్మా గాయత్రి ఒక మాట, 2వ వచనం చదువు. ఐదు చదువు సరిపోదు, 5 నుంచి సాయించు. లూకా 19:5. త్వరగా. ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను
చేర్చుకొనేను అన్నాడు. అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. జక్కయ్య హృదయములో యేసయ్యకు స్థలం ఇచ్చాడు కాబట్టి ఇంటిలో కూడా స్థలం ఇచ్చాడు. అందుకే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రైస్తవులందరూ క్రిస్మస్ ట్రీలు, స్టార్లు ఈ నెలలో చక్కగా విద్యుత్ లైట్లతో అలంకరించుకుంటారు గృహాలను, చర్చెస్ని. కానీ హృదయంలో యేసయ్యకు స్థలం లేనప్పుడు, ఇంటిలో యేసయ్యకు స్థలం ఇవ్వనప్పుడు, సమాజంలో సంఘములలో ఆయనకు స్థలం ఇవ్వనప్పుడు ఇవన్నీ ఎన్నదగినవేనా? ఇవన్నీ కూడా ఆయనకు మహిమ కలగజేసేవేనా? ఆయనకు ఒకవేళ నువ్వు స్థలం ఇస్తే ఇవన్నీ అవసరం లేదు. స్థలం ఇవ్వకపోతే ఇవన్నీ పెట్టుకున్నా కూడా వ్యర్థమే. నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను చెప్పిన వ్యర్థమే. అందుకే మొదట ఆయనను చేర్చుకునే మనసు ఉండాలి. అప్పుడు ఇంటిలోకి యేసయ్య వస్తాడు. యేసు ఏం మాట్లాడలే, వచ్చి కూర్చున్నాడంతే. తన అపవిత్ర పాపపు శాపపు బ్రతుకునంతటిని జక్కయ్య ఒప్పుకున్నాడు. ఆయన లేచి నిలబడి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు చెల్లిస్తా, నా ఆస్తిలో సగభాగము బీదలకు నేను ఇస్తాను అన్నాడు. ఎంత మార్పు జక్కయ్యలో కలిగింది! ఇతడును అబ్రహాము కుమారుడే. నిజమైన క్రిస్మస్ జక్కయ్య హృదయంలో జరిగింది, జక్కయ్య ఇంటిలో జరిగింది. ఈనాడు అలాంటి అనుభవం మనకుందా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ఆయనకు స్థలం కావాలని కాదు, మనకు స్థలము సిద్ధపరచడానికి. ఎందుకంటే ఆయనకు స్థలం ఇవ్వకపోతే ఇక్కడ మనం ఎంత మంచి స్థలాలలో ఉన్నప్పటికీ కూడా స్థలం ఇవ్వలేదు కాబట్టి మనం రక్షణ పొందము. రక్షణ పొందలేదు కాబట్టి ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. లాజరు ధనవంతుని కథ మీకు తెలుసు కదా. ధనవంతుడు అన్ని సుఖాలు అనుభవించి చనిపోయిన తర్వాత పాతాళంలో కళ్ళు తెరిచి అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, దిగంబరిగా ఉన్నాడు, బట్టలు లేవు, అది వేదనకరమైన స్థలం. అతనే అన్నాడు, అయ్యా నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు లాజరును పంపు అంటాడు. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడానికి లేదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారయ్యా, అక్కడ సేవకులు ఉన్నారు, వారు చెబితే విననప్పుడు మృతులలో నుండి ఒకడు లేచి వెళితే వింటారా అని ప్రశ్నించాడు. కాబట్టి వేదనకరమైన ఆ పాతాళంలోకి, నరకంలోకి, ఆరని అగ్నిలోకి, ఆ స్థలానికి మనం వెళ్ళకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే, మన ఇంటిలో స్థలం ఇస్తే, మన సంఘంలో స్థలం ఇస్తే ఆయన మనకు స్థలము సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. అక్కడ స్థలంలో యుగయుగాలను ఉండాలనుకుంటే ఇక్కడ మనం ఆయనకు స్థలం ఇచ్చేవారంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను రాసిన శుభవార్త 14వ అధ్యాయము 1 నుంచి సాయం చేయండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, ఆ దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అన్నాడు. చాలు చాలు చాలు, నేను మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకెళ్తాను అంటూ ఉన్నాడు. ఈనాడు నువ్వు స్థలం ఇవ్వకపోతే అక్కడ నువ్వు స్థలం పొందవన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు చోటు కావాలి. ఆ స్థలం నీలో నాలో ఉందా? వాక్యానికి మన హృదయంలో చోటుందా? మన సంఘంలో చోటుందా? అలాగే మన ఇంటిలో చోటుందా? అక్కయ్యలో వాక్యము మ్రోగెను అన్నట్టుగా మన ఇంటిలో వాక్యం మ్రోగుతుందా?
మన సంఘంలో వాక్యం మ్రోగుతుందా? మరి నాడు ఎన్నో ఆధునిక చర్చిలో అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ వాక్యం లేదు. పాటలకు గంటలు గంటల సమయం తీసుకుంటారు. కేక్ కటింగ్, భోజనాలు, కొత్త వస్త్రాలు, అలంకరణ, స్కిట్లు ఎన్నో ఉన్నాయి. మంచిది, అవన్నీ తప్పు కాదు. కానీ వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నాం? ఎంతగా వాక్యంతో మనం నింపబడుతున్నాం? ఎంతగా వాక్యాన్ని చదువుతున్నాం? దాన్ని అనుసరిస్తూ ఉన్నాం? అప్పుడే మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. యేసయ్య రాకడ దినాలలో మనమున్నాం. ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచనలేవో దానినే మనం కొనసాగించుకునే వారంగా ఉండాలి. అవి మన హృదయంలో స్థిరపరచుకోవాలి. అప్పుడే మనం నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. వేదనకరమైన స్థలానికి వెళ్ళాం. ఆయనతో ఉండేటట్టు ఆ స్థలానికి మనం వెళ్ళేలాగా ఉంటాం. కాబట్టి ఆ స్థలాన్ని చేరుకోవాలంటే ఇక్కడ హృదయంలోనూ, ఇంటిలోనూ, మన యొక్క సంఘంలోనూ ఆయనకు స్థలం ఇచ్చేవారంగా ఉండాలి. తలుపు తీస్తే ధన్యులమవుతాం. చూడండి, ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయంలో మాట చదువుకుందాం. ప్రకటనా గ్రంథం 8వ వచనమా 20వ వచనం? ప్రకటనా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన 3:20. చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అతనితో నేనును, నాతో కూడా అతడును. చూసారా ఎంత ధన్యత! ఆయన స్వరం విన్నారు. జక్కయ్య తలుపు తీశాడు. సమరయ స్త్రీ తన హృదయం తెరిచింది. నికోదేము ఆయనను అంగీకరించాడు. గమలియేలు ఆయనను అంగీకరించాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ప్రభుతో సావాసం చేశాడు. అందుకే అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. యేసయ్య గొర్రె అయితే యేసయ్య స్వరం వింటాం. ఆయన స్వరం వినని గొర్రెలు ఆయన గొర్రెలు కావు. కాపరి స్వరం విన్నప్పుడు కాపరి మనల్ని నడిపించేవాడిగా, భద్రపరిచేవాడిగా ఉంటాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ఆయనకు స్థలం ఇచ్చేవారిగా ఉన్నామా? ఆయన స్థలం ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా, వైభవంగా జరుపుకున్నా అది వ్యర్థమే. కాబట్టి ఆయన స్వరం విందాం, ఆయనకు స్థలం ఇద్దాం, మనం ధన్యులం అవుదాం. సత్రపాధికారి వలె మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. జక్కయ్య వలె ఆయన స్వరం విని మెత్తన చేసుకొని ఆయనకి స్థలం ఇస్తే మనకు, మన ఇంటికి కూడా రక్షణ కలుగుతుంది. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.